నమస్కారం. ఎస్ న్యూస్ కి స్వాగతం. నేను మీ మహంతి. ముందుగా నాటి ముఖ్యాంశాలు. రంజాన్ పర్వదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్. అల్లా దీవెనలతో రాష్ట్ర ప్రజలకు సకల శుభాలు కలగాలని ఆకాంక్ష. పేదరికం లేని సమాజం కోసమే కృషి చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడి. ప్రజలు, యువత భవిష్యత్తు బాగుండాలనే ఉద్దేశంతో P4 విధానాన్ని తీసుకొచ్చామని స్పష్టం. కార్యకర్తలే టీడీపీ పార్టీకి వెన్నుముక్క అన్న మంత్రి నారా లోకేష్. టీడీపీ అంటేనే కార్యకర్తల పార్టీ అని ఉద్ఘాటన. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ పరిధిలోని పలు డివిజన్లో రంజాన్ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్న ఎమ్మెల్యే బోండా ఉమా. ముస్లిం మైనార్టీల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నామని స్పష్టం. రంజాన్ పర్వదినం సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, నారా లోకేష్, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిలు ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. దీక్షలు, ఉపవాసాలు, దైవారాధన, దాన ధర్మాలు, చెడును త్యజించటం, సాటి మానవులకు సేవ వంటి సత్కారాల ద్వారా అల్లా స్మరణలో తరించే ఈ రంజాన్ రాష్ట్ర ప్రజలకు సుఖ సంతోషాలు కలిగించాలని ఆకాంక్షించారు. రాష్ట్రంలో ముస్లింలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, నారా లోకేష్, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిలు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. మానవాళికి హితాన్ని బోధించే రంజాన్ పండుగ సామరస్యానికి, సుహృద్భావానికి, సర్వమానవ సమత్వానికి, కరుణకు, దాతృత్వానికి ప్రతీక అని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. పవిత్ర దివ్య ఖురాన్ అవతరించిన ఈ మాసంలో కఠిన ఉపవాస దీక్షలకు రంజాన్ ఒక ముగింపు వేడుక అని పేర్కొన్నారు. అల్లాహ్ దీవెనలతో రాష్ట్ర ప్రజలకు సకల శుభాలు కలగాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆకాంక్షించారు. క్రమశిక్షణ, దాతృత్వం, ధార్మిక చింతనల కలయికే పవిత్ర రంజాన్ మాసమని అన్నారు. నియమనిష్టలతో ఉపవాస దీక్షలు ముగించి పండుగ జరుపుకుంటున్నట్టు ముస్లింలకు మంత్రి నారా లోకేష్ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఒక్కరి ఇంట సుఖ సంతోషాలు నింపాలని అల్లాను ప్రార్థిస్తున్నట్టు వెల్లడించారు. ఉపవాస దీక్షలు ముగించుకొని రంజాన్ పండుగను పవిత్రంగా జరుపుకుంటున్న ముస్లిం మత విశ్వాసులందరికీ మాజీ సీఎం వైఎస్ జగన్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. మానవత్వపు విలువలను ప్రబోధించే దివ్య ఖురాన్ అవతరించిన ఈ మాసం ఎంతో పవిత్రమైందని పేర్కొన్నారు. ఇస్లాం మత విశ్వాసులకు పండుగ తరుణాన శాంతి, సౌభాగ్యం, ఆయురారోగ్యాలు కలగాలని మనసారా కోరుకుంటున్నానని వెల్లడించారు. ముస్లిం మైనార్టీలకు టీడీపీ ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ప్రభుత్వ విప్ శాసనసభ్యులు బోండా మహేశ్వరరావు అన్నారు. అజిత్ సింగ్ నగర్ షాదీఖానా ఈద్గా ఆవరణలో 19 మంది మసీదులకు చెందిన ముస్లిం సోదరులు రంజాన్ ప్రార్థనలు చేయగా ఆ ప్రార్థనల్లో ఉమామహేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరై ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఇమాం సయ్యద్ అబ్దుల్ రహీం నేతృత్వంలో జరిగిన నమాజ్లో పాల్గొన్నారు. అనంతరం ఉమా మాట్లాడుతూ నియోజకవర్గంలో మసీదుల అభివృద్ధికి ఇప్పటికే నిధులు ఇవ్వడం జరిగిందని, అన్ని మసీదుల్లో మత పెద్దలతో మాట్లాడి సౌకర్యాలు కల్పిస్తామన్నారు. ఈద్గా పెద్దలు ఎస్కే నాగూర్ మాట్లాడుతూ రంజాన్ మాసంలో ముస్లింలకు చేదోడు వాదోడుగా ఉంటూ రంజాన్ సిఎస్ఐ ప్రార్థనలో పాల్గొన్న ఎమ్మెల్యే ఉమామహేశ్వరరావుకు ధన్యవాదాలు తెలిపారు. రంజాన్ సందర్భంగా మా మైనార్టీ సోదరులందరికీ కూడా ప్రత్యక్షంగా కలిసి వాళ్ళందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. సెంట్రల్ నియోజకవర్గంలో అన్ని మసీదులు కూడా వెళ్ళాం. మా మైనార్టీ నాయకులు, మేము అందరం కూడా ప్రతి ముస్లిం సోదరుని కలిసి అందరికీ కూడా 30 రోజులుగా కఠినమైనటువంటి ఉపవాసాలు చేసి దీక్ష విరమించే రోజు ఇది. ఈ రోజున అల్లా ఆశీస్సులతో అందరికీ కూడా మంచి జరగాలని, ఆ అల్లా ఆశీస్సులతో అందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని నమాజులు చేసినటువంటి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలిపాం. మైనార్టీలకి మళ్ళా పూర్వ వైభోగం ఈ ప్రభుత్వంలో వచ్చింది. ఎందుకంటే గత 5 సంవత్సరాలుగా మైనార్టీ కార్పొరేషన్ చేయనటువంటి కార్యక్రమాన్ని ఇప్పుడు ఈ రంజాన్ సందర్భంగా ఈ ప్రభుత్వం మైనార్టీ లోన్ని ఓపెన్ చేయడం జరిగింది. అంటే ₹1,00,000 ప్రభుత్వం నుంచి ఉచితంగా ఇస్తాం, ₹1,00,000 లోన్గా ఇప్పిస్తాం. మా మైనార్టీలు స్వయం సమృద్ధి కోసం, ఆర్థికంగా ఎదగటం కోసం మైనార్టీలకు అండగా ఉంటాం. హజ్ యాత్రకి అన్ని రకాలుగా కూడా జాగ్రత్తలు తీసుకుంటామని తెలియజేస్తూ హృదయపూర్వకంగా రంజాన్ శుభాకాంక్షలు మా ముస్లిం మైనార్టీ సోదరులకు తెలియజేస్తాం. ఈ 19 మసీదు వాళ్ళు కనీ విని ఎరగనట్టుగా గత 3 ఏళ్ళ నుంచి మేము చేసుకుంటూ వస్తున్నాం. ప్రెసిడెంట్గా మా సభ్యులు కానీ, ఇక్కడ మాకు పనిచేసే మా మహల్లా వాళ్ళు కానీ
దీన్ని ఎంతో ఉత్సాహంగా 3 టెంట్లది 4 అయింది, 4 వెళ్ళి 5 అయింది, మొత్తం ఈద్గా నిండిపోయింది. ఇవాళ ఈద్గా కూడా సాలేదు. మా ఎమ్మెల్యే గారు ఒక నిమిషం ముందు వచ్చి ఉంటే ఈ ఈద్గా సాలక షాదీఖానాలో కూడా జనాల్ని పెట్టి ఒక 9:30 అనుకున్న దానికి 9:55కి నమాజు ప్రారంభించాం. ఆ 15 నిమిషాలు వచ్చే జనాల్ని ఏం చేయాలో అర్థం కాక మేము ఈద్గా జనం నిండిపోతే షాదీఖానాలో మళ్ళీ మైక్ ఏర్పాటు చేసి సౌండ్ సిస్టమ్ ఏర్పాటు చేసి అక్కడ కూడా జనాల్ని చదువుకునేటట్టు చేసాం. అన్ని సదుపాయాలు మా నియోజకవర్గం బోండా ఉమామహేశ్వరరావు గారు మేము వెళ్ళి లెటర్ ప్యాడ్ ఇస్తే మీకు ఏదైతే కావాలో అవన్నీ సమకూర్చుకోండి, మీకు ఏ లోపం ఉన్నా మేము చేసి పెడతామని మాటిచ్చారు. అలాగే ఈ ఈద్గాలో మాకు ఏదైతే కావాలో జంఖానాలు, టెంట్లు, వాటరు, మంచినీళ్ళు సౌపదాయాలు అన్నీ మాకు ఇక్కడ తీసుకొచ్చి అందజేశారు. ఏ ముస్లిం సోదరుడికి కూడా ఈ 19 మసీదు నుంచి వచ్చిన వాళ్ళకి ఏ చిన్న ఇబ్బంది లేకుండా ఆయన సెంట్రల్ నియోజకవర్గం నుంచి చేసినందుకు ఆయనకి ముందుగా ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాను. పేదరికం లేని సమాజం కోసమే కృషి చేస్తున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. నాకు ఏ కోరికలు లేవని, ప్రజలు, యువత భవిష్యత్ బాగుండాలనే ఉద్దేశంతో P4 విధానాన్ని తీసుకొచ్చామని చంద్రబాబు స్పష్టం చేశారు. వెలుగపూడి సచివాలయ వేదికగా పేదరికం లేని సమాజమే ధ్యేయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ P4 కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పయ్యావుల కేశవ్, నాదెండ్ల మనోహర్, కొల్లు రవీంద్ర, గొట్టిపాటి రవి, డోలా బాలవీరాంజనేయులు, కూటమి ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్గా ఈ విధానాన్ని తీసుకొచ్చారు. తొలి దశలో దాదాపు 20 లక్షల మందికి లబ్ధి చేకూరేలా సచివాలయం సమీపంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు. మార్గదర్శి బంగారు కుటుంబం నినాదంతో P4 కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మంగళగిరికి చెందిన నరసింహ కుటుంబానికి తొలి బంగారు కుటుంబంగా, భవన నిర్మాణ కార్మికుడు ఇమాన్యుయల్ కుటుంబాన్ని రెండో బంగారు కుటుంబంగా ఎంపిక చేశారు. పేదరికం లేని సమాజం కోసమే కృషి చేస్తున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. నాకు ఏ కోరికలు లేవని, ప్రజలు, యువత భవిష్యత్తు బాగుండాలని ఆలోచించాను. సుపరిపాలన, మంచి రాజకీయాలను నమ్మాను. నేను ఏ తప్పు చేయలేదు, భవిష్యత్తులో చేయనన్నారు. 40 ఏళ్లుగా ప్రజలే జీవితంగా జీవించా. నా జీవితం ప్రజలకే అంకితమన్నారు. అనంతరం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ తెలుగు ప్రజలు బాగుండాలనేదే సీఎం చంద్రబాబు నా ఆకాంక్ష అని అన్నారు. చంద్రబాబు సారథ్యంలో మన రాష్ట్రం స్వర్ణాంధ్రగా మారుతుందన్నారు. సాధారణ నాయకుడు రాజకీయాలు, ఎన్నికల గురించి ఆలోచిస్తాడు. చంద్రబాబు లాంటి విజనరీ నేత వచ్చే తరం గురించి ఆలోచిస్తారని స్పష్టం చేశారు. P4 వల్ల 30 లక్షల కుటుంబాల జీవితాల్లో మార్పులు వస్తాయని, ఎదుగుతున్న క్రమంలో కష్టపడి నేర్చుకున్న వారే అద్భుతాలు చేస్తారని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. సమాజానికి సాయం చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారని మేఘా ఇంజనీరింగ్ కంపెనీ అధినేత కృష్ణారెడ్డి అన్నారు. చాలా మంది ధనికులు ఎలా సేవ చేయాలో తెలియదని గ్రామాలను దత్తత తీసుకునేందుకు అనేక మంది సిద్ధంగా ఉన్నారని తెలిపారు. మా కంపెనీలో 4 లక్షల మంది పనిచేస్తున్నారని చెప్పారు. P4 ద్వారా కృష్ణా జిల్లా ప్రజలకు అండగా నిలిచేందుకు సిద్ధంగా ఉన్నారని మేఘా కృష్ణారెడ్డి స్పష్టం చేశారు. ఎన్నో వందల సంవత్సరాలు కాదు, 25 సంవత్సరాల కంటే ముందు మన పిల్లల భవిష్యత్తు బాగుండాలని ఐటీకి ప్రాధాన్యత ఇచ్చాను. ఎవరికి అర్థం కాలేదు, చెప్పాను, ఆచరించాను. 9 సంవత్సరాలు అదే పనిగా చెప్పాను. ఆ రోజు నేను తీసుకొచ్చిన సంస్థలు ఈరోజు చూస్తే తెలుగువారు బాగా చదువుకున్నారు, ఐటీలో ప్రాముఖ్యత పొందారు, విదేశాలకు వెళ్లారు. ఈరోజు అమెరికా లాంటి దేశంలో అమెరికన్స్ కంటే 2 ఆదాయం తెలుగువాడు సంపాదిస్తున్నా అంటే అది 25 ఏళ్లలో సాధ్యమైందంటే అది ఆ రోజు విజన్ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఎవరు వీళ్ళు? గ్రామాల్లో వ్యవసాయం చేసే రైతు కుటుంబ పిల్లలు, రైతు కూలీల పిల్లలు. వీళ్లకు తెలివితేటలున్నాయి, శక్తి సామర్థ్యాలున్నాయి. ఈరోజు ప్రపంచం అంతా వెళ్లారు, ప్రపంచం మొత్తం శాసించే పరిస్థితికి వచ్చారు.
అదే మాదిరిగా హైదరాబాద్ మీరు చూశారు. 25 ఏళ్లకు మనపు రాళ్ళు గుట్టలు, ఆ రాళ్ళు గుట్టల్లో పెద్ద పెద్ద బిల్డింగులు విజువలైజ్ చేశా. ఈరోజు అమరావతిలో వరి పొలాల్లో రేపు 4 ఏళ్ల తర్వాత మీరు చూస్తారు ఎలాంటి అమరావతి డెవలప్ అవుతుందో. ప్రపంచంలోనే ఒక ఆదర్శమైన రాజధానిగా అమరావతి తయారవుతుంది. ఈ అమరావతిని చూడడానికి P4 అంటే డబ్బులు ఇచ్చేయడం అందరికీ ఒక ఆలోచన ఉంటుందేమో. P4 అనేది చాలా చాలా కీలకమైనది. ఇది ప్రభుత్వం ఉంటుంది, పబ్లిక్ ఉంటుంది, అలాగే ప్రైవేట్ వ్యక్తులు ఉంటారు. అలాగే ఇవన్నీ ఇంతమంది కలిస్తేనే పార్ట్నర్షిప్. ఇది ఇప్పుడు మనకి దీంట్లో చాలా మందికి సగటు మనిషికి ఇక్కడున్న వేదిక పైన ఎవరు కూడా చల్మలశెట్టి సునీర్ గారు కావచ్చు, గోయంకా గారు కావచ్చు, లేదంటే మన కృష్ణారెడ్డి గారు కావచ్చు, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, వేదిక పైన పెద్దలు ఎవరైనా ఉండొచ్చు, ఇక్కడ ఉన్న చాలా మంది విశిష్ట అతిథులు కావచ్చు, ఐఏఎస్ అధికారులు ఉండొచ్చు. ఎవరికైనా సరే చదువుకునే సమయంలో, ఎదుగుదామనే సమయంలో అందరూ చిన్న గ్రామాల నుంచి వచ్చిన వాళ్ళే, చిన్న చిన్న రాష్ట్రాల మారుమూల కుగ్రామం నుంచి వచ్చిన వాళ్ళే. కానీ వాళ్ళకి ఏముంటుందంటే ఎవరో ఒకరు సలహా ఇచ్చేవాడు కావాలి. ఏదైనా నాకు అవుదాం, ఏదన్నా నా జీవితం మెరుగుపడాలి అంటే సలహాలు ఇచ్చేవాళ్ళు కావాలి. అది ఒకసారి మాట అవ్వచ్చు, లేదంటే ఒకసారి ఒక చిన్నపాటి ధన సహాయం కావచ్చు, లేదంటే చిన్నపాటి ఒక మాట సహాయం కావచ్చు. ఇవన్నీ వ్యక్తులుగా అందరం చేస్తాం. కానీ దీన్ని ఒక ప్రభుత్వ కార్యక్రమంగా దీన్ని చేపట్టినందుకు మనస్ఫూర్తిగా ముఖ్యమంత్రి గారికి నా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఆర్థికంగా ఎదిగిన వారు మిగతా వారిని ఎదిగేలా చూడాలన్నదే స్వర్ణ భారత్ ట్రస్ట్ లక్ష్యమని సీఎం చంద్రబాబు అన్నారు. సమాజంలో ఆర్థికంగా ఎదిగిన వారు కొందరు పేదలను ఆదుకోవాలని సీఎం సూచించారు. కృష్ణా జిల్లా ఆత్కూరులోని స్వర్ణ భారత్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉగాది ఉత్సవాల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి కొల్లు రవీంద్ర, ఎంపీ వల్లభనేని బాలశౌరి, ఎమ్మెల్యేలు ఎర్లగడ్డ వెంకట్రావు, సుజనా చౌదరి, కామినేని శ్రీనివాసరావు, పలువురు ప్రతినిధులు విచ్చేశారు. అనంతరం వెంకయ్యనాయుడు మాట్లాడుతూ స్వర్ణ భారత్ ట్రస్ట్ ద్వారా అనేక ఆసుపత్రుల సహకారంతో రోగులకు సేవలు అందిస్తున్నామని తెలిపారు. చిన్న స్థాయి నాయకుడి నుంచి ఎదిగి ఉపరాష్ట్రపతి పదవి వరకు వెళ్లిన స్వర్ణ భారతి ట్రస్ట్ సేవలే అన్నిటికంటే ఎక్కువ తృప్తి ఇస్తున్నాయని అన్నారు. తన తర్వాత కూడా తన ట్రస్ట్ సేవలు నిరాటకంగా కొనసాగాలని ఆకాంక్షించారు. సీఎం చంద్రబాబు స్వర్ణ భారత్ ట్రస్ట్ ఆధ్వర్యంలో శిక్షణ పొందుతున్న విద్యార్థులు, మహిళలతో సీఎం మాట్లాడారు. వర్క్ ఫ్రం హోం గురించి ఎంతవరకు అవగాహన ఉందని అడిగి తెలుసుకున్నారు. గ్రామాల్లో వర్క్ ఫ్రం హోం విధానంలో ఎవరైనా పని చేస్తున్నారా లేదా అనేది తెలుసుకోవాలని సూచించారు. ఇంటి పనులు చేస్తూనే ఉపాధి అవకాశాలపైన దృష్టి సారించాలని చెప్పారు. స్వర్ణ భారత్ ట్రస్ట్ తరపున కూడా మహిళల్లో చైతన్యం తీసుకురావాలన్నారు. ఈరోజు ఎంత పవర్ఫుల్గా ఉన్నామంటే వేరే దేశంలో ఉండే వ్యక్తులు కూడా మన సాంప్రదాయాల్ని, మన సంస్కృతిని పాటించే పరిస్థితికి వచ్చారంటే అదే భారతదేశం యొక్క గొప్ప చరిత్ర. అది ఏ దేశానికి లేనటువంటి పెద్ద సంపద అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను వెంకయ్యనాయుడు గారు ఒకటేసారి ఎమ్మెల్యేలు అయ్యాము. ఆయన ఉపన్యాసాలు ఇప్పటికి కూడా నాకు జ్ఞాపకం ఉన్నాయి. చాలామంది తక్కువ ఎమ్మెల్యేలు ఉండేవాళ్ళు ఆ రోజు అపోజిషన్లో, నేను రూలింగ్ పార్టీలో ఉన్నాను. అసెంబ్లీని వెంకయ్యనాయుడు లేచి మైక్ తీసుకున్నాడంటే అసెంబ్లీని గజగజలాడించేవారు. ఎవరైనా సరే సమస్యలుంటే ఆ సమస్య పైన తరువుగా ప్రిపేర్ అయి రాకపోతే ఆ రోజు వాళ్ళ పని అయిపోయేది. అంత సమర్థవంతంగా వారు ఆ రోజు చేసేవారు. అక్కడి నుంచి ఆయన వాచ్ చేస్తున్నా. నేను అంచెలంచెలుగా ఎదిగారు. ఆయన ఒక పార్టీలో ఉన్నాడు, నేను ఒక పార్టీలో ఉన్నాను. కానీ ఎక్కడున్నా ప్రజాహితం కోసం ఆలోచించే ఏకైక వ్యక్తి మన రాష్ట్రంలో గౌరవ వెంకయ్యనాయుడు గారు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. 3 చాప్టర్లు మంచిగా ఇంకా భవిష్యత్తులో కూడా నా తర్వాత కూడా నడవాలని నా కోరిక. ఎందుకు నాకు ఇప్పుడు 75 సంవత్సరాలు వచ్చాయి. 75 సంవత్సరాలు పూర్తిగా పోతున్నాయి. 70 సంవత్సరాలు అంటే పెద్ద వయసు, మనందరికీ తెలుసు. కానీ ఆ తర్వాత కూడా ఈ ట్రస్ట్ నిరాటంకంగా కొనసాగేందుకు పెద్దలు దీప, అలాగే డాక్టర్ శ్రీనివాస్ గారు,
దీంట్లో ట్రస్టీలుగా ఉన్నట్టు యొక్క రాజయ్య గారు, అలాగే మన అశోక్ గారు, అదేవిధంగా గంధి విశ్వనాథ్ గారు, అలాగే మిగతా మిత్రులందరూ కూడా వాళ్ళందరూ కలిసి ఇదే విధంగా ఈ ట్రస్ట్ని భవిష్యత్తులో మంచిగా ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ మీ అందరి యొక్క సహకారం, ప్రోత్సాహం, ఆశీర్వాదం మిమ్మల్ని నేనేం అడగడం లేదు. మీ ఆశీర్వాదం కూడా ట్రస్ట్కు ఉంటే భవిష్యత్తులో కూడా మంచిగా జరుగుతుందని చెప్పి మీ అందరికీ మనం చేస్తున్నాను. మూడో పాయింట్ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, నేను జీవితంలో అనేక పదవులు అనుభవించాను. చిన్న స్కూల్ పీపుల్ లీడర్ నుంచి, కాలేజీ ప్రెసిడెంట్ దగ్గర నుంచి, యూనివర్సిటీ స్టూడెంట్స్ చైర్మన్ దగ్గర నుంచి, యూత్ వింగ్ స్టేట్ ప్రెసిడెంట్ నుంచి, యూత్ వింగ్ ఆల్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ దగ్గర నుంచి, బీజేపీ స్టేట్ జనరల్ సెక్రటరీ నుంచి, ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీ నుంచి, బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ నుంచి, ఆల్ ఇండియా ప్రెసిడెంట్ దగ్గర నుంచి, అలాగే గ్రామీణాభివృద్ధి మంత్రి నుంచి, పట్టణాభివృద్ధి మంత్రి నుంచి, అలాగే మన యొక్క పంచాయతీరాజ్ కేంద్ర ప్రభుత్వంలో మంత్రిగా ఉండి, అదేవిధంగా పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రిగా ఉండి, ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ మినిస్టర్గా ఉండి, అలాగే అంతకుముందు వాజ్పేయి గారి హయాంలో గ్రామీణాభివృద్ధి మంత్రిగా ఉండి అనేక పనులు నిర్వహించినప్పుడు నాకు ఎంతో సంతృప్తి వచ్చింది. ఆయన ధైర్యమే ఆయనకి శ్రీరామ రక్ష, ఆయన ధైర్యమే మనకి శ్రీరామ రక్ష. అందుకని వచ్చే సంవత్సరం విశ్వావసునామ సంవత్సరం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి బాగా అవసరం కాబట్టి నిజంగానే విశ్వావసు అంటే అన్ని రకాల బంగారము, లోహాలు అన్నీ ఆంధ్రప్రదేశ్లోనే లభ్యమై భగవంతుడి దేవల్ల అన్ని రుణాలు తీరిపోయి వారు ఆశించినట్టే స్వర్ణాంధ్రప్రదేశ్గా రూపొందుతుంది అని స్వర్ణ భారత్ ట్రస్ట్ సాక్షిగా మనం భగవంతుని ప్రార్థన చేద్దాం. స్వర్ణం ఉన్న చోట స్వర్ణమే ఉంటుంది. ఇది స్వర్ణాంధ్రప్రదేశ్ సాధించాలి అంటున్నది స్వర్ణ భారత్ ట్రస్ట్లో. నాకు నిన్న ఈ ట్రస్ట్ గురించి కూడా ఒక్క వార్త నిన్ననే పేపర్లో చూసి ట్రస్టు అధిపతులకు నేను నమస్కారం చేసుకున్నా. 14 ఏళ్ల క్రితం బొంబాయిలో తప్పిపోయినటువంటి ఓ కుర్రాన్ని ఈ ట్రస్టు వారు చేరదీసి 14 ఏళ్ల పాటు విద్యాబుద్ధులు చెప్పించి వాళ్ళకి జీవితానికి అవసరమైన వృత్తులన్నీ నేర్పి మళ్ళీ బొంబాయి తీసుకెళ్ళి ఎక్కడ పనిచేశాడో అక్కడి నుంచి వాళ్ళ తల్లిదండ్రుల వివరాలన్నీ తెలుసుకుని వాళ్ళని పిలిపించి వాళ్ళకి మొత్తం మీద ఆ అబ్బాయిని అప్పగించారని నిన్న పేపర్లో చూశాను. అందుకని మా అమ్మాయి ఇలాంటిదైనా దీప గారిని నేను ఆశీర్వదిస్తూ ఉన్నాను. నిజంగా ఇంత ట్రస్టు నడుపుతూ ఇంతటి మంచి కార్యక్రమాలు చేస్తూ నేను చూసి ఈ ట్రస్టు ఇంత గొప్పదా, దీనిగా నేను వెళ్ళబోతున్నదని నేను చాలా సంతోషించాను. నిజంగా దీన్ని ఆదర్శంగా తీసుకుని మనం స్వర్ణాంధ్రప్రదేశ్ నిర్మాణానికి ఎంత చేయాలో అంతా చేద్దాం. ప్రభుత్వానికి పూర్తిగా సహకరిద్దాం అన్ని విధాల. ముందు ఒక్క విజ్ఞప్తి, ప్రభుత్వానికి కట్టవలసిన పన్నులన్నీ రూపాయి ఎగ్గొట్టకుండా కట్టేద్దాం. అది చాలు, ఇంకేమవుతుంది. అది ఒక్క పని మనం చేసి మళ్ళీ ఏమండి నాకు అవకాశం ఊరికే గోక్కుండా మనం మొత్తం అన్నీ కట్టేస్తే అన్ని ప్రభుత్వాలు బాగానే నడిస్తే. పూర్వం నుంచి ప్రభుత్వాలు పన్నుల మీద ఆధారపడి నడిచే. అందుకని అవన్నీ మనం సక్రమంగా ఏదీ లోటు చేయకుండా కట్టేస్తే అన్నీ బాగుంటాయి. అటువంటి చిత్తశుద్ధి నిజాయితీతో జీవించడానికి, సత్యానికి, ధర్మానికి కట్టుబడి ఉండడానికి నా ఈ ప్రవచనం ఏమాత్రం ఉపయోగపడినా నేను ధన్యుణ్ణి. నాకు ఈ 4 మాటలు నేర్పిన మా అమ్మ ధన్యురాలు. స్వస్తి. అన్నీ తానై ఉన్న నాన్నగారు స్వర్ణ భారత్ ట్రస్ట్ వెనకాల ఉండి నడిపించడం తప్పించి ప్రతి ఒక్క కార్యక్రమానికి ఆయన ఆలోచన విధానాన్ని ముందుకి ఎలా తీసుకెళ్లాలని ఒక 25 సంవత్సరాలకు సరిపడా ఒక ఆలోచన విధానాన్ని మా ముందు ఉంచటం, దాన్ని మా బాధ్యతగా తీసుకుని ముందుకు తీసుకెళ్ళటం జరుగుతుంది. దానిలో భాగంగానే 2011లో చాలామంది మిత్రులు నెల్లూరులో బాగా జరుగుతుంది కదా, మీరు మిగిలిన దగ్గర కూడా ఎందుకు చేయకూడదు అని అన్నప్పుడు కూడా ధైర్యం సరిపోలేదు. ఎందుకంటే ఒక సంస్థ పెట్టడమో, ఒక ప్రాంగణం తీసుకుని అక్కడ ఒక భవనం నిర్మించడం చాలా సులువైన పని. కానీ దాంట్లో ఒక కార్యక్రమాన్ని నిర్వహించి దాన్ని ముందుకు తీసుకెళ్ళటం, సజావుగా నిరంతరం అది జరిగేలాగా చూడటం. ఎందుకంటే ఒక పని మొదలు పెడితే దాన్ని ఆపకూడదు అనేది నాన్నగారి ఆలోచన. మా అందరి భయం కూడా అదే. ఎందుకంటే దీంట్లో చీమ చుట్టుకుమన్నా కానీ వెంకయ్యనాయుడు గారి దగ్గర చీమ అలా చుట్టుకుమనింది ఏంటి అని అంటారు. అది ఒక చాలా బాధ్యతతో కూడుకున్న పని. విశాఖ బ్రాండ్ ను నిలబెట్టుకునేందుకు సర్కార్ ఎంతో కృషి చేస్తుందని మంత్రి నారా లోకేష్ తెలిపారు. కూటమి ప్రభుత్వం రాకతో గతంలో పెట్టుబడులు పెట్టమని తిరిగి వెళ్లిపోయిన వారు కూడా ఇప్పుడు ముందుకొస్తున్నారని చెప్పారు. టీఎస్ కొద్ది రోజుల్లో ఇక్కడ కార్యకలాపాలు ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నినాదంతో ముందుకు వెళ్తున్నామని వివరించారు. విశాఖ బీచ్ రోడ్ లో ఓ స్టార్ హోటల్ కు భూమి పూజ కార్యక్రమంలో మంత్రి నారా లోకేష్ పాల్గొని మాట్లాడారు. అంతకుముందు తల్లి భువనేశ్వరితో కలిసి
హోటల్ నిర్మాణానికి ఆయన భూమి పూజ చేశారు. విశాఖపట్నం చుట్టుపక్కల 5 లక్షల ఉద్యోగాల కల్పనకు కృషి చేస్తున్నట్లు లోకేష్ తెలిపారు. విశాఖ ఒక ఐకానిక్ క్యాపిటల్ గా అవతరిస్తుందని చెప్పారు. అదేవిధంగా టాటా పవర్ కూడా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టనున్నట్లు చెప్పారు. భోగాపురం ఎయిర్పోర్ట్ కొద్ది నెలల్లో అందుబాటులోకి వస్తుందని లోకేష్ వివరించారు. బ్రాండ్ బాబు నినాదం ఎప్పుడైతే తిరిగి వచ్చిందో అప్పుడే విశాఖ బ్రాండ్ అత్యున్నత శిఖరాలకు తీసుకెళ్లింది. విశాఖ బ్రాండ్ను నిలబెట్టుకునేందుకు సర్కార్ ఎంతో కృషి చేస్తుంది. వైజాగ్ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది. దేశంలో ఏపీలో తప్ప ఎక్కడైనా పెట్టుబడులు పెడతామని బహిరంగంగా ప్రకటించిన లాలు సంస్థ సైతం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తుంది. ఎన్ని కోట్లు పెట్టుబడులు వస్తాయన్నది కాదు, ఎంతమందికి ఉపాధికి కల్పిస్తున్నామో అన్నదే ముఖ్యం. వరుణ్ గ్రూప్ నిర్మించే ఈ హోటల్లో ఆఫీస్ స్పేస్ ఏర్పాటు నాలో మరింత ఉత్సాహాన్ని నింపింది. వారికి హామీ ఇస్తున్నాను, 2 నెలల్లో వారి ఆఫీస్ స్పేస్ మొత్తం నిండిపోవడం ఖాయమని లోకేష్ వెల్లడించారు. Fitter than me, no second thoughts about it. But he's an uncle. He's been a great supporter of the family since the 80s. As Amma has said, he stood by us during our tough times. He continues to be with us during our good times. I really appreciate all the support, uncle. Amma made a statement today that behind every successful man, there's a successful woman, and I'd like to change that a little. There's a sacrifice of a successful woman. I've seen it in home. I've seen the sacrifices that Amma has made. I see the sacrifices that Brahmani is making because I've chosen a path. And I'm sure Lakshmi Auntie has sacrificed a lot to make what Prabhu Uncle is today. So I think we should really celebrate the women who have unconditionally supported us during tough times. To Varun, to Varsha, thank you very much for having me here. I think it's a great legacy. All of us are lucky to have. I think it's a legacy to take forward. And I call this legacy a banyan tree effect. If you look at a banyan tree, no other plant grows around it. So the legacies are such big. And I've always even resonated with, my own instance where I have a father who's larger than life. So how do you grow under the banyan tree? It is a challenge, and it's a challenge worth taking on. So we will build this in 2 years. We will build this in 2 years and we'll do it together. ఏపీ మంత్రి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఇవాళ అనకాపల్లి జిల్లాలో పర్యటించారు. ఎలమంచిలి నియోజకవర్గ నేతలు కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు 35 ఏళ్ల కిందట హెరిటేజ్ అనే విత్తనం నాటారని, మా ఖర్చుల కోసం మేం రాజకీయాలపై ఆధారపడమని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు. కార్యకర్తలకు ఉపాధి కల్పించాలని, వారు తమ సొంత కాళ్లపై నిలబడాలని చంద్రబాబు అంటున్నారని లోకేష్ గుర్తు చేశారు. కార్యకర్తలే పార్టీకి వెన్నెముక లాంటివారని, వారికి ప్రమాద బీమా మరింత పెంచుతామని స్పష్టం చేశారు. చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చాయని అలగటం మంచిది కాదని నేతలు కార్యకర్తలకు హితవు పలికారు. పార్టీలో విభేదాలకు ఫుల్ స్టాప్ పెట్టాలని, కలిసి పనిచేయాలని సూచించారు. తిట్టుకుందాం, కొట్టుకుందాం, కానీ విడాకులు అవుట్ ఆఫ్ క్వశ్చన్ అంటూ వ్యాఖ్యానించారు. పార్టీలో నేనే నిరంతరం పోరాడుతుంటాను. పార్టీలో సంస్కరణలు తీసుకురావాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నానని వివరించారు. తప్పు అనిపిస్తే ఆఖరికి నన్నైనా నిలదీయొచ్చు. టీడీపీ అంటేనే కార్యకర్తల పార్టీ అని లోకేష్ ఉద్ఘాటించారు. చంద్రబాబు అరెస్ట్ బాధ నాలో ఇంకా ఉంది. మంచి రోజులు వచ్చాయని కష్టకాలాన్ని మర్చిపోకూడదు. కూటమి ధర్మాన్ని నాయకులు, కార్యకర్తలు అందరూ పాటించాలని మంత్రి లోకేష్ పేర్కొన్నారు. ఎప్పుడు జరిగిన విధంగా చరిత్ర తిరిగి రాశాం. ఎవరు ఊహించలేదు. 175 స్థానాలకి 94% సీట్లు మనం కైవసం చేసుకుని 164 స్థానాలు గెలుస్తామని అది సాధించాం. 4వసారి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం కూడా చేస్తాం జరిగింది. బాబు గారు ఇప్పుడు పదే ఒక మాట అంటున్నారు, 95 CBN అని. అంటే 95లో ఎట్లయితే నేను పనిచేశానో, కార్యకర్తలు పార్టీ ఎట్లయితే అనుసంధానం అయిందో అది మీరు చేయాలి, నేను పని చేయాలని పదే చంద్రబాబు నాయుడు గారు చెప్తాం జరిగింది. మీరు ఈరోజు పార్టీలో చూస్తే ఒక మార్పు వచ్చింది. చాలా మంది పెద్దలు యువకులకి అవకాశాలు ఇస్తాం జరిగింది. మాలాంటి యువకులకి 1995 CBN ఏంటో మాకు తెలియదు. నేను ఫోన్ చేసి కనుక్కున్నా.
అశోక్ గజపతిరాజు గారు లాంటి పెద్దవాళ్ళతో మాట్లాడా. వాళ్ళందరితో మాట్లాడింది అందుకు కూడా అర్థమైంది. పార్టీలో ఒక మార్పు రావాలి, అది సాధించాలంటే ఆ మార్పే కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ అధినేతలు, గ్రామ పార్టీ అధ్యక్షుడు, మండల పార్టీ అధ్యక్షుడు, నియోజకవర్గ ఇన్ఛార్జ్ మంత్రివర్యులు అందరూ కూడా అహర్నిశలు కార్యకర్తలకు అందుబాటులో ఉండాలా, వాళ్ళ సమస్యలు పరిష్కరించాలా. ఆంధ్రప్రదేశ్ క్రికెట్ మైదానాలు అభివృద్ధి చేసిన మట్టి మాణిక్యాలను వెలికి తీయాల్సిన బాధ్యత ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ పై ఉందని మంత్రి నారా లోకేష్ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఆధునీకరించిన విశాఖ క్రికెట్ స్టేడియాన్ని ఐసీసీ చైర్మన్ జైషా, బీసీసీఐ ప్రెసిడెంట్ రోజర్ బిన్ని, ఏసీఏ అధ్యక్షుడు ఎంపీ కేశినేని శివనాథ్లతో కలిసి మంత్రి నారా లోకేష్ లాంఛనంగా ప్రారంభించారు. ఇటీవల ఆధునీకరించిన విశాఖపట్నం ఏసీఏ, బీడీసీఏ క్రికెట్ స్టేడియాన్ని ఐసీసీ చైర్మన్ జైషా, బీసీసీఐ ప్రెసిడెంట్ రోసరీ బిన్ని, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, ఏసీఏ అధ్యక్షుడు ఎంపీ కేశినేని శివనాథ్, ఎంపీ భరత్లతో కలిసి మంత్రి నారా లోకేష్ లాంఛనంగా ప్రారంభించారు. అంతకుముందు స్టేడియం చేరుకున్న మంత్రి లోకేష్ కి ఎంపీ కేశినేని శివనాథ్, ఏసీఏ వైస్ ప్రెసిడెంట్ వెంకట్రామ్ ప్రశాంత్, ఏసీఏ కార్యదర్శి, రాజ్యసభ ఎంపీ సానా సతీష్, ఏసీఏ కోశాధికారి దండమూడి శ్రీనివాసులతో కలిసి పుష్పగుచ్చం అందించి ఘనస్వాగతం పలికారు. స్టేడియంలో చేపట్టిన అభివృద్ధి పనులను మంత్రి నారా లోకేష్ ఐసీసీ చైర్మన్ జైషాలకు ఏసీఏ సభ్యులు వివరించారు. స్టేడియం ఆధునీకరణ పనులపై మంత్రి నారా లోకేష్ ఐసీసీ చైర్మన్ జైషా హర్షం వ్యక్తం చేయడంతో పాటు ఏసీఏ అధ్యక్షుడు ఎంపీ కేశినేని శివనాథ్ను అభినందించారు. అనంతరం స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్ క్రికెట్ మ్యాచ్ వీక్షించారు. వైజాగ్ స్టేడియంలో వరుసగా 2 మ్యాచ్లను గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ ను అభినందించారు. ఈ కార్యక్రమంలో మాజీ క్రికెటర్ చాముండేశ్వరినాథ్, బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా, భారత మహిళా క్రికెట్ జట్ మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్, ఇతర ఏసీఏ అపెక్స్ మెంబర్స్ పాల్గొన్నారు. మృత్యుతో పోరాడుతూ తనను కలవాలని ఆశపడిన క్యాన్సర్ పేషెంట్ లతశ్రీతో హోంమంత్రి వంగల్పూడి అనిత వీడియో కాల్ చేసి మాట్లాడి ఆమెకు ధైర్యం చెప్పారు. లతశ్రీ భర్త ఆనంద్ ద్వారా సమాచారం అందుకున్న మంత్రి అనిత ఆమె ఆరోగ్యం పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. మృత్యుతో పోరాడుతూ తనను కలవాలని ఆశపడిన క్యాన్సర్ పేషెంట్ లతశ్రీతో హోంమంత్రి వంగల్పూడి అనిత వీడియో కాల్ చేసి మాట్లాడి ఆమెకు ధైర్యం చెప్పారు. క్యాన్సర్ నుంచి బయటపడిన ఎంతో మంది గురించి ఆమెకు వివరించి ధైర్యంగా ఉండాలని చెప్పారు. వీలు చూసుకొని స్వయంగా శ్రీకాకుళం వచ్చి కలుస్తానని మంత్రి ఆమెకు భరోసా ఇచ్చారు. ఎప్పుడు మాట్లాడాలనిపించినా తనకు వెంటనే ఫోన్ చేయాలని చెప్పారు. లతశ్రీ పూర్తిగా కోలుకొని మళ్లీ సాధారణ జీవితం గడపడానికి ప్రభుత్వం తరపున కావాల్సిన అన్ని సహాయ సహకారాలను అందిస్తామని మంత్రి అనిత హామీ ఇచ్చారు. ఎలా ఉన్నారు మీరు? లేదు వస్తాను, ఇంటికి వస్తాను కదా, అప్పుడు చూద్దరు కానీ. హాయ్ తల్లి, నమస్తే, ఎలా ఉన్నావు? బాగున్నావు? ఏం చదువుతున్నావు? 8th క్లాసా? హాయ్ నాన్న, ఏం పేరు నీ పేరు? రిషి. వస్తానే నీ దగ్గరికి ఒకరోజు. అమ్మ జాగ్రత్త, అమ్మని ఇప్పుడు నవ్వుతూ పెట్టాలి. అమ్మని బాగా చూసుకుంటున్నావా నువ్వు? ఓ ఎంత నవ్వుకుంటుంది. అమ్మ మీకు విషయం చెప్తున్నాను, మనకి ధైర్యం మించిన మెడిసిన్ ఏదీ లేదు, అర్థమైందా? అస్సలు ఆడవకూడదు. రేపు పొద్దున్న నేను మీ దగ్గరకు వచ్చి కనిపించినా కూడా మీరు నా దగ్గర ఆడవకూడదు, ధైర్యంగా ఉండాలి, అలాగేనా? పిల్లలు ఉన్నారు, ఏం కాదు. ఇంతకన్నా పెద్ద పెద్ద ఇన్సిడెంట్ జరిగిన వాళ్ళు కూడా ఈరోజు సర్వైవ్ అయ్యి చక్కగా హ్యాపీగా వాళ్ళ లైఫ్ డీల్ చేస్తున్నారు కదా. తప్పకుండా వస్తానమ్మా. కొంచెం టైం సెట్ చేసుకొని మీ గురించి పర్టికులర్గా నేను శ్రీకాకుళం వస్తాను, సరేనా? ఓకే. మీకు ఎప్పుడైనా మాట్లాడాలి అనిపిస్తే కనుక డెఫినెట్గా వీడియో కాల్ చేయండి, నేను మాట్లాడతాను. జాగ్రత్త, ఓకేనా? ముస్లిం మైనార్టీల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రభుత్వ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని ముస్లిం మైనార్టీలకు మైనార్టీ కార్పొరేషన్ ద్వారా సబ్సిడీ రుణాలు అందించే కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుడుతుందన్నారు. టీడీపీ ప్రభుత్వం మైనార్టీ పక్షపాతి అని ప్రభుత్వం అన్నారు.
ఈద్ ఉల్ ఫితర్ రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని 64వ డివిజన్ కంట్రికలో గల మసీద్ ఈ హబీబీలో జరిగిన ప్రత్యేక ప్రార్థనల్లో ఎమ్మెల్యే బోండా ఉమా పాల్గొన్నారు. సాంప్రదాయ ముస్లిం మైనార్టీ వస్త్రాలు ధరించిన ఉమా ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రత్యేక ప్రార్థనల అనంతరం ఎమ్మెల్యే బోండా ఉమా మహేశ్వరరావు మాట్లాడుతూ ముస్లిం మైనార్టీల సంక్షేమానికి పెద్దపీట వేసే ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం అన్నారు. టీడీపీ పార్టీ ఏర్పాటైన నాటి నుంచి ముస్లిం మైనార్టీలు టీడీపీ పక్షాన ఉన్నారన్నారు. ఆ క్రమంలోనే ముస్లిం మైనార్టీలకు టీడీపీ అన్ని విధాలా చేయూతనిస్తుందని చెప్పారు. రానున్న కాలంలో ముస్లిం మైనార్టీలకు 50% సబ్సిడీపై రుణాలు అందించే ఏర్పాట్లు చేశామన్నారు. నియోజకవర్గంలో రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని ముస్లిం సోదరులు ప్రార్థనలు చేసేందుకు వీలుగా నగరపాలక సంస్థ పరంగానూ ప్రభుత్వ పరంగానూ అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. స్థానిక టీడీపీ నాయకుడు కె రవికుమార్ మాట్లాడుతూ ముస్లింలకు ఎల్లప్పుడూ బోండా అండగా ఉంటారన్నారు. రంజాన్ పర్వదిన ప్రార్థనల్లో బోండా పాల్గొనడం సంతోషంగా ఉందని చెప్పారు. ఈ సందర్భంగా బోండా రవికుమార్ తదితరులను స్థానిక మసీద్ కమిటీ పెద్దలు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు ఎస్కే ఇమ్రాన్, అఖిల్, సలాం, ఎస్కే బాబు, రాజేష్ తదితరులు పాల్గొన్నారు. పవిత్ర రంజాన్ సందర్భంగా మా మైనార్టీ సోదరులందరికీ కూడా హృదయపూర్వక రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రతి మసీదుకి వెళ్ళి ప్రత్యక్షంగా మా మైనార్టీ నాయకులు కలిసి గత 30 రోజుల నుంచి కఠినమైనటువంటి ఉపవాసాలు చేసి అల్లా ఆశీస్సుల కోసం ఈ రాష్ట్రం, దేశం, నియోజకవర్గం అందరం బాగుండాలని చేసినటువంటి ప్రార్థనలన్నీ కూడా సఫలీకృతం అవ్వాలని, అల్లా ఆశీస్సులతో అందరూ కూడా బాగుండాలని మా మైనార్టీ నాయకులు ప్రత్యేకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ప్రభుత్వం మైనార్టీల సంక్షేమానికి కట్టుబడి ఉంది. మైనార్టీ లోన్లు కూడా త్వరలోనే ఈ రంజాన్ నుంచే మొదలు పెడతా ఉన్నాం. మైనార్టీలకు అన్ని రకాలుగా అండగా ఉంటాం. మళ్ళా పూర్వ వైభోగం మైనార్టీలు తీసుకొస్తామని తెలియజేస్తూ మా మైనార్టీ సోదరులందరికీ హృదయపూర్వక రంజాన్ శుభాకాంక్షలు. సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వర గారు 64వ డివిజన్ కంట్రిక ప్రాంతంలోని ఈ మసీదుకి విచ్చేయడం జరిగింది. రంజాన్ శుభాకాంక్షలు అందరికీ ఈ మసీదు తరపు వచ్చి ఈ మసీదు తరపున రంజాన్ శుభాకాంక్షలు తెలియపరచడం జరిగింది. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో పలు డివిజన్లో జరిగిన రంజాన్ ప్రార్థనల్లో ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బోండా ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు. ముస్లిం సోదరులతో కలిసి ప్రార్థనలు చేశారు. 63వ డివిజన్ రాజీవ్ నగర్లోని మసీదే నూరియా మసీదులో జరిగిన ప్రార్థనల్లో బోండా ఉమామహేశ్వరరావు పాల్గొని ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ ముస్లిం మైనార్టీల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని చెప్పారు. తెలుగు మహిళా సెంట్రల్ అధ్యక్షురాలు దుర్గా మాట్లాడుతూ టీడీపీ మైనార్టీల అభ్యున్నతి కాంక్షించే పార్టీ అన్నారు. రంజాన్ ప్రార్థనల్లో బోండా ఉమామహేశ్వరరావు పాల్గొనడం సంతోషకరమన్నారు. మైనార్టీ ప్రముఖులు ఎస్కే దస్తగిర్ మాట్లాడుతూ ముస్లిం సమాజానికి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. పవిత్ర రంజాన్ మాసం మా ముస్లిం మైనార్టీ సోదరులు గత 30 రోజులుగా కఠినమైనటువంటి ఉపవాసాలు, ప్రతిరోజు 5 సార్లు నమాజులు మరి జాగారాలు చేసి ఈరోజు రంజాన్ పండుగ సందర్భంగా ఉపవాసాలు విరమించి అల్లాని ప్రార్థించే రోజు. ఇవాళ ఈ పవిత్ర రంజాన్ మాస సందర్భంగా అల్లా ఆశీస్సులతో ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలి, ఈ రాష్ట్రం అన్ని రకాలుగా ముందుకెళ్ళాలి. దానికి ఆ దైవం ఆశీస్సులు కూడా ఉండటానికి అందరూ కూడా ప్రార్థన చేయాలని కోరుకోవడం జరిగింది. సెంట్రల్ నియోజకవర్గంలో చాలా మసీదులకు ఈరోజు వెళ్ళి మసీదుల్లో మా మైనార్టీ నాయకుల్ని, మా మైనార్టీ సోదరుల్ని ప్రత్యక్షంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ప్రభుత్వం కూడా రంజాన్ మాసం సందర్భంగా మున్సిపల్ కార్పొరేషన్ నుంచి అన్ని ఏర్పాట్లు కూడా రంజాన్ మాస ప్రార్థనల కోసం ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. మా మైనార్టీల సంక్షేమం కోసం ఇక ప్రభుత్వం కట్టుబడి ఉంది. మైనార్టీ కార్పొరేషన్ నుంచి గత 5 సంవత్సరాల లోన్లు తీసేసినట్టు సందర్భంలో ఇవాళ మళ్ళా మైనార్టీ కార్పొరేషన్ నుంచి ఈ రంజాన్ నుంచి లోన్లు కూడా పునరుద్ధరిస్తూ ఉన్నాం. స్వయం ఉపాధి లోన్లు 2 లక్షల రూపాయలు ఇస్తే 1 లక్ష రూపాయలు సబ్సిడీ, 1 లక్ష రూపాయల లోను కింద కూడా ఇస్తాం. ఖచ్చితంగా మైనార్టీలకు అభివృద్ధి కోసం ఈ ప్రభుత్వం పునరంకితం అవుతామని తెలియజేస్తా ఉన్నాం. రంజాన్ శుభాకాంక్షలు మా మైనార్టీ నాయకులందరికీ తెలియజేస్తాం. పేదరిక నిర్మూలనకు కేంద్రం కట్టుబడి ఉందని, ఎంఎస్ఎంఈకి కేంద్ర ప్రభుత్వం సహకారం అందిస్తుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం సమాంతరంగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమల్లో ముందుకు వెళ్తున్నాయని తెలిపారు. ఎన్నికలకు ముందు తాము పేర్కొన్న విధంగా డబుల్ ఇంజన్ సర్కార్ అధికారంలో ఉంటే ప్రజలకు మెరుగైన పాలన సాధ్యమవుతుందనే ప్రకటనలు ఆచరణలో సాధ్యం చేస్తామని చెప్పారు.
పేదరిక నిర్మూలనకు కేంద్రం కట్టుబడి ఉందని, ఎంఎస్ఎంఈకి కేంద్ర ప్రభుత్వం సహకారం అందిస్తుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి తెలిపారు. దేశంలోని టాప్ 500 కంపెనీలు 1 కోటి మంది నిరుద్యోగులకు ఉపాధి చూపాలని ప్రధాని నరేంద్ర మోడీ కోరారని, ఆ స్ఫూర్తితో రాష్ట్రంలోని పేదలకు ధనవంతులు చేయూత ఇవ్వాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారని అన్నారు. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం సమాంతరంగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమల్లో ముందుకు వెళ్తున్నాయని తెలిపారు. ఎన్నికలకు ముందు తాము పేర్కొన్న విధంగా డబుల్ ఇంజన్ సర్కార్ అధికారంలో ఉంటే ప్రజలకు మెరుగైన పాలన సాధ్యమవుతుందనే ప్రకటనలు ఆచరణలో సాధ్యం చేస్తున్నామని చెప్పారు. విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి పురంధేశ్వరి అధ్యక్షత వహించారు. వైఎస్ఆర్సీపీ పాలన అంతా విద్వేషం, ప్రగతి శూన్యతతో సాగిందని విమర్శించారు. అభివృద్ధికి తావు లేకుండా 5 ఏళ్ల పాటు ప్రజలను ఇబ్బందులకు గురి చేశారని ఆరోపించారు. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి వెట్టేశారని అన్నారు. రహదారుల పరిస్థితిని ఎంత అధ్వాన స్థితిలో ఉండనేది అందరికీ అనుభవంలో ఉన్నదని చెప్పారు. ఎప్పుడు ప్రజాగలమే బీజేపీ బలమని పురంధేశ్వరి పేర్కొన్నారు. డబుల్ ఇంజన్ సర్కార్తో రాష్ట్రం గత 5 ఏళ్ల కష్టాల నుంచి బయటకొస్తుందని తెలిపారు. దేశానికి ఎన్డీఏ కూటమి సుపరిపాలన అందిస్తుందని, రాష్ట్రం విషయంలోనూ మోడీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సమన్వయంతో ముందుకెళ్తున్నారని తెలిపారు. ఆగిపోయిన పోలవరం ప్రాజెక్టు 15,000 కోట్లు ఇచ్చారని, అమరావతి రాజధానికి 12,500 కోట్లు ఏడీబీ నుంచి, 11,000 కోట్లు హట్కో నుంచి ఇస్తున్నారని, గుంతలమయమైన రహదారుల బాగుకు ఆర్థిక సహాయం అందిస్తున్నారని, పంచాయతీరాజ్కు 4,800 కోట్లు ఇచ్చారని, 7,200 కోట్లు ట్యాక్స్ డివాల్యూషన్గా నిధులు విడుదల చేశారని వివరించారు. ఎన్నికలు అయిన నాటి నుండి కూడా ఈ 2 విషయాలు సమాంతరంగా ఈ 2 విషయాలు నడవాలి అనేటువంటి ఆలోచనతోటి ఎప్పటికప్పుడు రాజకీయ కోణం నుండి కార్యాచరణ, అదేవిధంగా సంస్థాగతంగా ఏ విధంగా పార్టీని బలోపేతం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి అనేటువంటి విషయాల మీద పార్టీ దృష్టి పెడుతూనే వస్తుంది. ఎప్పటికప్పుడు మేము సమావేశాలు ఏర్పాటు చేసుకోవడం జరుగుతూనే ఉంది. అయితే సాధారణంగా కింద బూతుల్లో ఇంచుమించు ఒక 6-7 కార్యక్రమాలు అనివార్యంగా బూత్ స్థాయిలో ప్రతి సంవత్సరం జరగవలసినటువంటి ఆవశ్యకత ఉన్నటువంటి సందర్భంలో జిల్లా అధ్యక్షులందరితోటి కూడా మరి ఒక్కసారి ఈ విషయాలన్నీ కూడా చర్చించి ఈ కార్యక్రమాలు ఏ విధంగా చేయాలి అనేటువంటి విషయం మీద దృష్టి కేంద్రీకరిస్తూ, అదేవిధంగా సంస్థాగతంగా ఏ మేరకు పార్టీని ఆ జిల్లాలో బలోపేతం చేసుకున్నారు అనేటువంటి విషయాన్ని సమీక్షించుకుంటూ, మొన్న మాకు జాతీయ అధ్యక్షుడు నడ్డా గారితో జరిగినటువంటి సమావేశంలో వర్చువల్ కాన్ఫరెన్స్లో వారు కొన్ని నిర్దేశాలు జారీ చేయడం జరిగింది. అంటే కొన్ని కార్యక్రమాలు ఇప్పుడు ఏప్రిల్ నెల వచ్చేటప్పటికి మాకు పార్టీ ఆవిర్భావ దినం ఏప్రిల్ 6, అదేవిధంగా ఏప్రిల్ 14 బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి. ఈ 2 కార్యక్రమాలు కూడా మేము అనివార్యంగా ఏవైతే 6 కార్యక్రమాలు అని చెప్పి నేను ఇంతకు ముందు చెప్పాను, దాంట్లో భాగంగా ఈ 2 కార్యక్రమాలు కూడా ఉన్నాయి. కనుక ఈ విషయాలన్నింటినీ కూడా చర్చించుకోవాలి అనేటువంటి ఆలోచనతోటి ఇవాళ పార్టీ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. వచ్చే రంజాన్ కల్లా ముస్లిం సోదరులకు ఈద్గా స్థలాలను కేటాయించడానికి కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో కృషి చేస్తామని తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ హామీ ఇచ్చారు. వాక్బోర్డ్ ఆస్తులను పరిరక్షిస్తామని, వాక్బోర్డ్ ఆస్తుల విషయంలో ఆందోళన చెందవలసిన అవసరం లేదని చెప్పారు. తూర్పు నియోజకవర్గంలోని 12వ డివిజన్ జన్మభూమి వంతెన దగ్గర ఈద్ ఉల్ ఫితర్ నమాజ్ కార్యక్రమంలో శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం ముస్లింలకు ఇచ్చిన హామీ మేరకు వారు ప్రార్థించుకునేందుకు ఈద్గా స్థలాలను తప్పక కేటాయిస్తుందని, ఇప్పటికే మేనిఫెస్టోలో పెట్టి విజయవంతంగా ప్రణాళికను సిద్ధం చేసిందని చెప్పారు. నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో ముస్లిం సోదరులకు అండగా నిలుస్తామని, వాక్బోర్డ్ ఆస్తుల విషయంలో ఆందోళన చెందవలసిన అవసరం లేదన్నారు. వాక్బోర్డ్ ఆస్తులను కాపాడాల్సిన బాధ్యత మనందరిపై ఉందని, తాము సీఎం చంద్రబాబు దృష్టికి ఈ అంశాన్ని తీసుకువెళ్లి చర్చిస్తామన్నారు. కూటమి ప్రభుత్వం ముస్లిం మైనార్టీలకు ఎప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు. రంజాన్ సందర్భంగా, అదేవిధంగా బక్రీద్ సందర్భంగా ఒక ఓపెన్ ప్లేస్లో, అంటే ఆకాశం కింద ఆకాశమే నీడగా పెట్టుకుని ప్రార్థన చేసే ఆనవాయితీ ముస్లిం సోదరమణిలో ఉంది. దానికి ప్రత్యేకంగా ఈద్గా స్థలం అనేది అవసరం అని చెప్పి గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం కూడా రాష్ట్రం అంతటా కూడా ఎక్కడెక్కడ ఈద్గా స్థలాలు అవసరం ఉన్నాయో అవన్నీ కూడా ఏర్పాటు చేయాలని చెప్పి మేనిఫెస్టోలో కూడా పెట్టడం. మేనిఫెస్టో అయిపోయి విజయం సాధించిన తర్వాత కూడా దాని గురించి ఒక సమావేశం ఏర్పాటు చేసి ఆ ల్యాండ్లన్నీ అబ్జర్వ్ చేయండి, పర్చేజ్ చేయాలా లేకపోతే ఎక్కడైనా భూములు ముస్లిం సోదరులకు సంబంధించి భూములు ఉన్నాయని చెప్పి ఒక కమిటీ కూడా వేయడం జరిగింది. ఖచ్చితంగా వచ్చే రంజాన్ కల్లా వీలైతే రానున్న 2 నెలల్లో
బక్రీద్ సమయానికే రావాలని మేము ప్రయత్నం చేస్తాం. కనీసం వచ్చే రంజాన్ కల్లా ఆ స్థల సమీకరణ ఇది ఒక దేవుడికి, ఆ దేవుడి యొక్క సహకారంతో, అల్లా సహకారంతో దాన్ని ముస్లిం సోదరులు అందరికీ గిఫ్ట్గా ఇవ్వాలని చెప్పి నేను, మా సహచర శాసనసభ్యులు బోడే ప్రసాద్ గారు ఇద్దరం ఒక మాట మీద వెళ్ళి ఇద్దరం కలిసికట్టుగా ప్రయత్నం చేసి దాన్ని సాధిస్తామని ప్రగాఢమైన నమ్మకం, ఆ దేవుడు కూడా వారి దయ కోరుతా ఉన్నాం. దానితో పాటు ఇవాళ అత్యవసరమైన ఈ వక్ఫ్ బోర్డు ఆస్తుల గురించి ఆందోళన చెందుతున్న ముస్లిం సోదరులకి మన తరఫున ఈ రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అలాంటి అన్యాయం జరగకుండా చూడటానికి మేము కూడా వారి దృష్టికి తీసుకువెళ్తాం, వారితో చర్చిస్తాం. వీలైన తొందరగా దాని మీద కూడా ఒక నిర్ణయం తీసుకోవడానికి విధంగా వారితో మాట్లాడుతాం. దాని గురించి కొంచెం అవగాహన చేసుకోవాల్సిన అవసరం కూడా. ఈద్గాలో ఈదుల్ ఫితర్ నమాజ్ ఆచరించాము. మా ఇద్దరు ఎమ్మెల్యేలు ఇక్కడికి రావటం, మా సమస్యలను వినటం, మా సమస్యలను వారు మాకు సారథులుగా ప్రభుత్వానికి మాకు మధ్య వారధులుగా మారి మాకు ఈ సమస్యల పరిష్కారానికి సుగమమైన మార్గము మేము వెతుకుతామని హామీ ఇవ్వడం జరిగింది. 2 సమస్యలు మాయి. ఒకటి ముందు నుంచి వస్తున్న సమస్య ఈద్గా సమస్య, దాన్ని మేనిఫెస్టోలో పెట్టారు. ఇన్షాల్లా బక్రీద్ కానీ వచ్చే రంజాన్కి కానీ ఆ సమస్యను పరిష్కరిస్తామని చెప్పారు, వాగ్దానం చేశారు. రెండోది అమెండ్మెంట్ బిల్ ఉంది. అది చాలా తీవ్రమైన సమస్య. ఇప్పుడు అది రాష్ట్ర ప్రభుత్వం కాదు, కేంద్ర మొత్తం భారతదేశంలో ఉన్న సమస్య అది. దాని గురించి కూడా వారు ముఖ్యమంత్రి వర్యులతో మాట్లాడి తగు న్యాయం జరిపిస్తానని మాట ఇవ్వడం జరిగింది. వారికి మా అందరు ముస్లిం సోదరుల తరపున మా ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలుపుతూ, మా అండదండలు, మా దువాలు ఎప్పుడు మీకు ఉంటాయి. మీరు ఆరోగ్యంగా ఉంటారు, మీ ఆరోగ్యంలో ఎలాంటి ఇబ్బంది ఉండదని మేము అల్లాహ్తో దువా చేస్తున్నాము. మీ ఆరోగ్యంగా ఉంటేనే మీరు మా సమస్యలు పరిష్కరించగలరు. మీ ఆరోగ్యం కోసం మేము అందరం దువా చేస్తున్నాము. మీరు మా సమస్యలు పరిష్కరించి మనల్ని పొంది చిరకాలంగా మా గుండెల్లో సార్థకమైన స్థానం కల్పించుకుంటారని నేను ఆశిస్తున్నాను. విజయవాడ నగరంతో పాటు రూరల్ మండలం, తిరువూరు, నందిగామ, మైలవరం, జగ్గైపేట నియోజకవర్గాల్లో కూడా పార్టీ రోజురోజుకి స్థానిక నాయకత్వంని కలుపుకుని పార్టీని రోజురోజుకి బలోపేతం చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తూ ముందుకు వెళ్తున్నామని ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు సామినేని ఉదయ్ భాను అన్నారు. రానున్న మున్సిపల్, పంచాయతీ ఎన్నికల్లో జనసేన జెండా ఎగరవేస్తామన్నారు. పార్టీ బలోపేతం కోసం పనిచేస్తున్న వారికి పార్టీలో, ప్రభుత్వంలో కూడా ప్రాధాన్యత ఇవ్వడానికి కృషి చేస్తానని వెల్లడించారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో 25వ డివిజన్ నుండి ప్రముఖ న్యాయవాది కొంపల్లి అరుణ్ కుమార్ తో పాటు ఆయన స్నేహితులను జనసేన ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు సామినేని ఉదయ్ భాను పార్టీ కండువా కప్పి జనసేనలోకి సాదరంగా ఆహ్వానించారు. తొలుత విజయ్ టాకీస్ దగ్గర హుస్సేన్ సాహిద్ వీధి నుండి భారీ ర్యాలీగా వందలాది మంది జన సైనికులతో కలిసి ఊరేగింపుగా కందుకూరి కళ్యాణ మండపానికి విచ్చేశారు. ఈ సందర్భంగా ఉదయ్ భాను మాట్లాడుతూ, మొట్టమొదటిగా తనను రాజకీయాల్లో ప్రోత్సహించిన వారు వంగవీటి రంగా గారు 1986లో యువసేన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా నియమించారని, అనంతరం దివంగత నేత మాజీ సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా ప్రోత్సహించారని గుర్తు చేసుకున్నారు. ప్రస్తుతం జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో జనసేన పార్టీ బలోపేతం కోసం తన వంతు కృషి చేయడానికి ఎల్లప్పుడూ ముందుంటానని తెలిపారు. రానున్న మున్సిపల్, పంచాయతీ ఎన్నికల్లో జనసేన జెండా ఎగరవేస్తామన్నారు. పార్టీ బలోపేతం కోసం పనిచేస్తున్న వారికి పార్టీలో, ప్రభుత్వంలో కూడా ప్రాధాన్యత ఇవ్వడానికి కృషి చేస్తారని వెల్లడించారు. అనంతరం ప్రముఖ న్యాయవాది కొంపల్లి అరుణ్ కుమార్ మాట్లాడుతూ, ఉదయ్ భాను నేతృత్వంలో తన వంతుగా పార్టీ బలోపేతం చేస్తానని స్పష్టం చేశారు. జనసేన పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, వీర మహిళలకు అందరికీ తన వంతుగా ఉచిత న్యాయ సలహాలు, ఉచిత న్యాయ సేవలు అందిస్తానని పేర్కొన్నారు. కొంపల్లి అరుణ్ కుమార్ గారితో పాటు దొండపాటి శేష్ బాబు, కాజా మొయిద్దీన్ షేక్, గంజి సునీల్, దినేష్ నాయుడు, తోట అభిలాష్, పామర్తి ఎం సతీష్, మోహన్, దిలీప్, కిరణ్, బబ్లు తదితరులు జనసేన పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో సెంట్రల్ ఆంధ్ర జోన్ కన్వీనర్ బాడిత శంకర్, కృష్ణా పెన్న రీజియన్ కోఆర్డినేటర్ రావి సౌజన్య, పిఎసి సంయుక్త కార్యదర్శి పోతిరెడ్డి అనిత, కార్పొరేటర్ మహదేవ్ అప్పాజీ, రూరల్ మండలం అధ్యక్షులు పొదిలి దుర్గారావు, జనసేన పార్టీ సానుభూతులు, ప్రముఖ వైద్యులు కొండవీటి సంతోష్ కృష్ణ, గాదిరెడ్డి అమ్ములు, అశోక్, శ్రీకాంత్ పాల్గొన్నారు. న్యాయవాది కొంపల్లి అరుణ్ కుమార్ గారు, ఆయన ఒక అడ్వకేట్గా పనిచేస్తూ న్యాయవాద వృత్తిలో ఉంటూ నేను కూడా జనసేన పార్టీలో చేరి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో పనిచేస్తానని చెప్పి మరి వారితో పాటు వారి మిత్రబృందం సుమారుగా 30 మంది మరి వారి వెంట ఇవాళ జనసేన పార్టీలో చేరారు. వారందరూ కూడా జిల్లా పార్టీ ఎన్టీఆర్ జిల్లా తరఫున వారందరూ కూడా స్వాగతం తెలియజేస్తున్నాం. తప్పకుండా రాబోయే రోజుల్లో కూటమిలో ఉన్న జనసేన పార్టీని తప్పకుండా తెలుగుదేశాన్ని,
బీజేపీని కలుపుకొని జనసేన పార్టీని కూడా బలోపేతం చేస్తాం. పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలని జనసేన పార్టీ నాయకత్వాన్ని బలపరిచే విధంగా సభ్యత్వాలు కూడా పెద్ద ఎత్తున లక్షలాది సభ్యత్వాలని రాష్ట్రం మొత్తం కూడా చేర్పిస్తాం. పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో సామినేని ఉదయభాను గారి ఆశీస్సులతో పార్టీలో జాయిన్ అవ్వడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. నాతో పాటుగా నా స్నేహితులు అందరూ కలిసి ఈరోజు దాదాపుగా 30 మంది పార్టీలో జాయిన్ అయ్యారు. ఇది పవన్ కళ్యాణ్ గారి మీద నమ్మకం మాకు. అలాగే సామినేని భాను గారు లాంటి సీనియర్ అధ్యక్షులు పార్టీలోకి రావడం, వారి సమక్షంలో మేము జాయిన్ అవ్వడం మాకు ఎంతో ఆనందంగా ఉంది. జై జనసేన, జై పవన్ కళ్యాణ్ గారు. శనేశ్వర స్వామి కుంభరాశి నుండి మీనరాశికి ప్రవేశించిన సందర్భంగా విజయవాడ ప్రకాశం భార్య సీతమ్మవారి పాదాల వద్ద ఉన్న శనేశ్వర స్వామి ఆలయంలో ప్రారంభమైన ప్రత్యేక పూజలు ముగిశాయి. శని దోషాలను తొలగించేందుకు శనివారం నుంచి సోమవారం వరకు పూజలు నిర్వహించారు. విజయవాడ ప్రకాశం బ్యారేజ్ సీతమ్మవారి పాదాల వద్ద ఉన్న శనేశ్వర స్వామి శ్రీ క్రోధినామ సంవత్సర పాల్గొన బహుళ అమావాస్య శనివారం రోజున కుంభరాశి నుండి మీనరాశికి ప్రవేశించిన సందర్భంగా త్రయాహ్నిక దీక్ష పూర్వకముగా ప్రారంభమైన శాంతి కళ్యాణ మహోత్సవములు ముగిశాయి. ఆలయ ప్రధాన అర్చకులు శ్రీమన్నారాయణమూర్తి ఆధ్వర్యంలో 3 రోజులు ప్రత్యేక పూజలు జరిగాయి. శనేశ్వర స్వామి వారు రాశి మారుతున్న సమయంలో వివిధ రాశుల వారికి దోషములు ఏర్పడనున్న నేపథ్యంలో ఈ పూజలను నిర్వహించారు. దోషాల నివారణకు ఆలయంలో 31 వరకు జరిగిన ప్రత్యేక పూజల్లో భక్తులు విరివిరిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు శ్రీమన్నారాయణ మాట్లాడుతూ ప్రత్యక్షంగా పరోక్షంగా కూడా శాంతి కళ్యాణ మహోత్సవాలు జరిపించామన్నారు. ఓం నీలాంజన సమాభాసం రవిపుత్రం జమాకృతం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్వరం. విజయవాడ పరమ పవిత్ర కృష్ణానదీ తీరాన సీతమ్మవారి పాదాల వద్ద వెంచేసిన ప్రత్యేక శనైశ్వర స్వామివారి దేవాలయంలో ఈరోజు స్వామివారికి శాంతి కళ్యాణోత్సవం జరుగుతుంది. స్వామివారు ఈరోజు కుంభరాశి నుంచి మీనరాశిలో ప్రవేశిస్తున్న సందర్భంగా త్రయాహ్నిక దీక్షాపూర్వకంగా స్వామివారికి శాంతి కళ్యాణ మహోత్సవాలు జరుగుతున్నాయి. ఖచ్చితంగా 30 సంవత్సరాల క్రితం స్వామివారు కుంభరాశి నుంచి మీనరాశిలోకి ప్రవేశించినప్పుడు ఈ ఉత్సవాలకి అంకురార్పణ జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి 2.5 సంవత్సరాలకు ఒకసారి స్వామివారికి ఈ శాంతి కళ్యాణ మహోత్సవం జరుగుతూ ఉండడం విశేషం. అందుచేత మేషరాశి వారు, మీనరాశి వారు, కుంభరాశి వారు, సింహరాశి వారు, ధనుస్సు రాశి వారు స్వామివారిని పూజించిన ఎడల అష్టమ అర్ధాష్టమ ఏలినాటి శని దోషములు తొలగిపోయి సుఖసౌఖ్య సౌభాగ్య సంతోషములతో స్వామి అనుగ్రహం పొందగలుగుతారు. వివరాలకు దేవస్థానం కౌంటర్ నందు సంప్రదించగలరు. పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై సమగ్ర దర్యాప్తు చేయాలని క్రైస్తవ సంఘాలు డిమాండ్ చేశాయి. మృతిపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయని పోలీసులు ఇది యాక్సిడెంట్ గా చెబుతున్నా చాలా మంది హత్యగా భావిస్తున్నారని ఆల్ ఇండియా దళిత క్రిస్టియన్ పీస్ ఫోరం అధ్యక్షుడు లంకా కరుణాకర్ తెలిపారు. ప్రవీణ్ పగడాల మృతి కేసుపై సమగ్ర దర్యాప్తు జరిపి నిందితులను గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అవసరమైతే న్యాయ పోరాటానికి సిద్ధమని క్రైస్తవ సంఘాల నాయకులు తెలిపారు. పాస్టర్ ప్రవీణ్ పగడాల అనుమానాస్పద మృతిపై రాష్ట్ర ప్రభుత్వం మరియు పోలీస్ శాఖ స్పష్టత ఇవ్వాలని పలు క్రైస్తవ సంఘాల మత పెద్దలు డిమాండ్ చేశారు. ఆల్ ఇండియా దళిత క్రిస్టియన్ పీస్ ఫోరం ఆధ్వర్యంలో బందర్ రోడ్లో జరిగిన సమావేశంలో కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాలకు చెందిన మత పెద్దలు పాల్గొన్నారు. సమావేశం అనంతరం ఫోరం అధ్యక్షుడు లంకా కరుణాకర్ మాట్లాడుతూ ప్రవీణ్ పగడాల మృతిపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయని, పోలీసులు ఇది యాక్సిడెంట్ గా చెబుతున్నా చాలా మంది హత్యగా భావిస్తున్నారని తెలిపారు. హైదరాబాద్ నుంచి విజయవాడ, విజయవాడ నుంచి కొవ్వూరు వరకు ప్రయాణించిన సమయంలో వచ్చిన దృశ్యాల్లో స్పష్టత లేదని, పోస్టుమార్టం నివేదిక ఆలస్యం అవడం అనేక అనుమానాలకు దారితీస్తుందన్నారు. ప్రవీణ్ పగడాల మృతి కేసుపై సమగ్ర దర్యాప్తు జరిపి నిందితులను గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అవసరమైతే న్యాయ పోరాటానికి సిద్ధమని క్రైస్తవ సంఘాల నాయకులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తెలుగు రాష్ట్రాల్లో జరిగినటువంటి ఒక ఘోర పరిణామాన్ని మనం చూసినప్పుడు చాలా బాధాకరంగా అనిపించింది. కొందరేమో అది యాక్సిడెంట్గా చిత్రీకరిస్తున్నారు, మరికొందరు అది మర్డర్గా చిత్రీకరిస్తున్నారు. ఈ రెండిట్లో ఏది కరెక్టు అనే దాని మీద కానీ ఆలోచన చేయవలసి వస్తే ఎక్కువ భాగము అది మర్డరే అనేటువంటి విధంగా కనపడతా ఉంది. ఇటువంటి పరిస్థితులలో ఒక లాయర్గా, ఒక సంస్థకు ఆర్గనైజర్గా
నేను కొన్ని విషయాలు మీ ముందు నేను బయట పెట్టదలుచుకున్నాను. ఆయన హైదరాబాదు నుండి ప్రయాణమైనప్పటి నుంచి విజయవాడ వరకు ఎలా వచ్చాడో వీడియోలో చూపెడతా ఉన్నారు. విజయవాడ నుంచి ఆయన కొవ్వూరు వరకు ఎలా ప్రయాణం అయ్యాడో దాన్ని కూడా చూపెడతా ఉన్నారు. ఈ రెండిట్లో ఆయన పిక్చరు, ఆయన ఫిగరు ఏంటో కూడా ఇంతవరకు కరెక్ట్గా తేలేటువంటి పరిస్థితి కనపడలా. హైదరాబాద్ నుంచి వచ్చిన దాంట్లో ఆయన ముఖం ఒక విధంగా కనపడుతుంది. విజయవాడ నుంచి కొవ్వూరుకి వెళ్ళిన దాంట్లో ఆయన ముఖం అసలు కనపడలేదు. ఇటువంటి పరిస్థితుల్లో అనుమానాస్పద కేసు అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రంజాన్ పర్వదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్. అల్లా దీవెనలతో రాష్ట్ర ప్రజలకు సకల శుభాలు కలగాలని ఆకాంక్ష. పేదరికం లేని సమాజం కోసమే కృషి చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడి. ప్రజలు, యువత భవిష్యత్తు బాగుండాలనే ఉద్దేశంతో P4 విధానాన్ని తీసుకొచ్చామని స్పష్టం. కార్యకర్తలే టీడీపీ పార్టీకి వెన్నుముక్క అన్న మంత్రి నారా లోకేష్. టీడీపీ అంటేనే కార్యకర్తల పార్టీ అని ఉద్ఘాటన. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ పరిధిలోని పలు డివిజన్లో రంజాన్ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్న ఎమ్మెల్యే బోండా ఉమా. ముస్లిం మైనార్టీల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నామని స్పష్టం. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.